చాలామంది తనూజ గురించి, కళ్యాణ్ గురించి చాలా రాంగ్‌గా మాట్లాడుతున్నారు. ఏటంటే, కళ్యాణ్‌ని తనూజ తొక్కుతుంది అని చాలామంది రాంగ్ వేలో మాట్లాడుతున్నారు. అండ్ కళ్యాణ్ కూడా తనూజ లైఫ్‌లోకి అనవసరంగా వచ్చాడు, తనూజ లైఫ్‌ని స్పాయిల్ చేస్తున్నాడు అని చాలా టాక్సిక్‌గా మాట్లాడుతున్నారు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా అంటే మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ వీడియోతో మీ అందరికీ ఒక క్లారిటీ అయితే వస్తది. మొన్న తనూజ లైవ్‌లోకొచ్చి ఏమేమి చెప్పింది? కళ్యాణ్ గురించి చాలా నీట్‌గా పొగిడింది. అండ్ కళ్యాణ్‌కి హెల్ప్ చేశాం నేను, మా పవన్ సాయి అని చాలా క్లారిటీగా చెప్పింది. దాని తర్వాత కళ్యాణ్ నాకొక బెస్ట్ ఫ్రెండ్. అంటే పవన్ సాయి తర్వాత నా బాధలు, సంతోషాలు ఏవైనా పంచుకోవాలనుకుంటే కళ్యాణ్‌తోనే పంచుకుంటాను అని తనూజ చాలా క్లారిటీగా చెప్పింది. దాని తర్వాత కళ్యాణ్ నటించిన సాంగు 'నిజమే రుజువైంది' అయితే రిలీజ్ అయింది. ఆ గ్లింప్స్ ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు తనూజ లైవ్‌లోకి రాకపోయుంటే, ఇప్పుడు కళ్యాణ్ 'నిజమే రుజువైంది' గ్లింప్స్ రిలీజ్ చేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. ట్రెండింగ్‌లోకి తెచ్చిందెవరు? తనూజ. ఎందుకంటే కళ్యాణ్ తన బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి లైవ్‌లోకొచ్చి కళ్యాణ్ గురించి మాట్లాడి, కళ్యాణ్‌ని ట్రెండింగ్‌లోకి తెచ్చిన తర్వాత కదా కళ్యాణ్ నటించిన 'నిజమే రుజువైంది' మినీ మూవీ గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. మరి ఇది కదా మనం అర్థం చేసుకోవాల్సింది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్‌ని. ఇది చాలామంది తెలియక వాళ్ళిద్దరి గురించి చాలా నెగెటివ్‌గా మాట్లాడుతుంటే, వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది బాధపడుతూ నాకు మెసేజ్ చేస్తున్నారు. మీరే ఆలోచించండి. తనూజ లైవ్‌లోకి రాకపోయి ఉండుంటే కళ్యాణ్ గ్లింప్స్ రిలీజ్ చేసేవాడా? ఒకవేళ రిలీజ్ చేసినా ఇంత రీచ్ వచ్చేదా? ఎంత రీచ్ వచ్చింది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మోస్ట్‌లీ చాలామందికి రీచ్ అయింది ఆ 'నిజమే రుజువైంది' మినీ మూవీ. అండ్ ఇంకో విషయం ఏంటంటే కళ్యాణ్, తనూజకి ఎటువంటి గొడవలు లేవు. వాళ్ళిద్దరూ బానే ఉన్నారు. ఈ బయట వాళ్ళు చాలామంది లేనిపోనివన్నీ చెప్తూ వాళ్ళ వ్యూస్ కోసం అయితే కొంచెం కంటెంట్ క్రియేట్ చేసి చెప్తున్నారు. సో అది బయట వాళ్ళని నమ్మొద్దు. వాళ్ళిద్దరైతే కలిసే ఉన్నారు. సో అది అసలు విషయం. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.